హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నా డే వచ్చేసి బాదం మిల్క్తో స్టార్ట్ చేసిన. అది హోమ్ మేడ్ బాదం మిల్క్ అండి. ఎవరికైనా రెసిపీ కావాలితే అడగండి, డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. ఆ రోజు మా ఇంట్లో చాలా మీన్స్ మా ఏరియాలో చాలా అంటే చాలా క్లౌడీగా ఉన్నట్టనమాట మార్నింగ్. అదొక వీకెండ్. సో ఇంక మేము బయటకు వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. బికాజ్ గ్రాసరీస్ తెచ్చుకోవాలి, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్ని స్టాక్అప్ చేసుకోవాలి వీక్కి సంబంధించి. సో బీయింగ్ సండే, సో వెళ్ళి మంచిగా బయటికి వెళ్ళి తినేసామన్నమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి ఇది. ఆల్రెడీ ఒకసారి మీకు వీడియోలో కూడా చెప్పున్నాను, కోనసీమ వంటలు అని చెప్పేసి. ఇది రావులపాలెం మార్కెట్ టిఫిన్స్ కాన్సెప్ట్ అనుకుంటా. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. అన్ని తీసే టైం లేదు. మా హస్బెండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా చాలా తిన్నారు. నేను మాత్రం ఒకటే తిన్నాను, పెసరట్టు ఉప్మా, విచ్ కాస్టెడ్ మీ 100 రూపీస్ ప్లస్ టేస్ట్ ఇస్ అన్లిమిట్. అస్సలు ఎంత బాగుందో. సో ఆఫ్టర్నూన్ సింపుల్గా నేను బగారా రైస్ ఇంకా మటన్ ఫ్రై చేశాను అనమాట. సో అంతే, నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు కాబట్టి పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్ ఏం పెట్టుకోలేదు, సింపుల్గా అయిపోద్దని చెప్పేసి మార్నింగ్ బాదం మిల్క్ చేసాం కదా, ఆ బాదం మిల్క్, బగారా రైస్, మటన్ ఫ్రై అండి ఇది. సో కర్రీ కాదు, ఫ్రైయే. కొంచెం గ్రేవీలా కూడా కాదు, అన్నంలో కలుపుకునే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ముందు చేయడం మర్చిపోయాను, అంతకు తర్వాత వేస్తున్నా. కుక్కర్ ఇంకా మటన్ ఫ్రై అయిపోయినాక వీ హ్యాడ్ ఎ నైస్ టైం. మంచిగా ఆడుకున్నాం, చేసాం. తర్వాత మేము చాలా వేడిగా ఉందనమాట, ఫ్రూట్స్ తిన్నాం. అట్లానే నెక్స్ట్ రోస్టెడ్ జీడిపప్పు అనమాట. ఐ గాట్ దిస్ ఫ్రమ్ గోవా. మా లాస్ట్ టైం గోవా ట్రిప్లో తీసుకొచ్చాను దీన్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఆ పై లేయర్ ఉంటుందిగా తీసేసి జస్ట్ ఇట్లాంటి వచ్చేస్తుంది, దాన్ని మనం తినేయడమే. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా గోవా వెళ్తే మస్ట్ తెప్పించుకోవాల్సిందని ఇది ఒకటి. సో ఇంక మేము అది తినేసిన కాసేపు ఆడుకున్నాం. తర్వాత నైట్ డిన్నర్కి వెళ్ళాం బయటికి. సో వీ హ్యాడ్ సమ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా విత్ వెజిటేబుల్స్ సంథింగ్ అని చెప్పాను, పేరు మర్చిపోయాను కానీ. సో అదొక వెజిటేరియన్ ఒకటి, అట్లా ఒక చికెన్ తోటి చెప్పుకున్నాం అనమాట. సో చెప్పుకుని దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు శుభాన్ బేకర్స్ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి వీ హ్యావ్ థాట్ ఆఫ్ హ్యావింగ్ హలీం. అంటే ఫ్రెండ్స్ అందరూ కలిపి చాలా రోజులు అయింది బయటికి వెళ్ళక. సో హలీం అది చాలా బాగుంటుంది, శుభాన్ హలీం ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో అది కూడా అయిపోయినాక వి జస్ట్ ట్రైడ్ దేర్ ఫేవరెట్ డిజర్ట్స్. అక్కడ 3 డిజర్ట్స్ తిన్నాము, పేరు గుర్తులేదు నాకు అసలు. దాంట్లో చాలా అంటే చాలా బాగుంటాయి డిజర్ట్స్ కూడా అక్కడ. సో తినేసి వీ హెడ్ బ్యాక్ టు హోమ్ అండ్ స్లీప్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.